జొన్నవాడ ఆలయ పాలక మండలి నియామకంలో జాప్యం, పెదవి విరుస్తున్న ప్రజలు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి ఆలయ పాలక మండలి సభ్యులను నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ నుండి ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఈ సభ్యుల నియామకంను బ్రహ్మోత్సవాలకు ముందు ఉత్సవ కమిటీ సభ్యులుగా 11 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల అనంతరం ఈ కమిటీ సభ్యులే పాలక మండలి సభ్యులుగా కొనసాగుతారని హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం జారీ చేసిన పాలక మండలి సభ్యుల జాబితాలో కొత్త పేర్లను చేర్చడంతో అటు ఆలయ సిబ్బందితో పాటు ప్రజలు, నాయకులలో చర్చ జరుగుతోంది. అమ్మవారికి బ్రహ్మోత్సవాలకు సేవ చేసి ఇప్పుడు జాబితాలో పేరు లేకపోవడంపై సేవకులు సైతం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని సభ్యులను కాకుండా పక్క మండలాల, పక్క నియోజకవర్గాల నుంచి పాలక మండలి సభ్యులను నియమించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నియామక జాబితాను పారదర్శకంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యవేక్షించలేదన్న విమర్శలు సైతం వినిపిస్తున్నాయి. వచ్చే ఒక కమిటీకి ఏర్పాటు చేసిన సభ్యుల జాబితాను ఒకసారి పునర్పరిశీలించి చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు పలువురు నాయకులలో చర్చ నడుస్తోంది.